వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ రైతు సంగ్రామ సదస్సు అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొని అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఔలే అంటూ సంబోధించడం, అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు నేస్తం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేయలేదని అయితే మాత్రం ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, కేటీఆర్ ఒక సీఎంని పట్టుకొని హౌలే అనడం కానీ, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కానీ ఆరోపించారు. ఏం చేద్దాం ఇప్పుడు? మనోని ఏమైనా చూపించాలన్నా, ఎక్కడన్నా వేయాలన్నా చెప్పు, లేకపోతే మనం కూడా హౌలే అందామా, ఎట్లా అందామో మీరే చెప్పు. కాబట్టి అందరూ పనికిరాని ఒక భాషను వాడుతున్న క్రమంలో అందరూ కూడా అదే వాడతారు. రేపటి నుంచి బాబా బాబా అని అదే ఉంటుంది. ఆ భాషనే మనం కూడా వాడతాం. అంటే రైతులకు మక్కలు కొనుగోలు చేయట్లేదు, అటువైపు వర్షాలకు మక్కలు నీటిలోనే నానుతున్నాయి, కొన్ని చోట్ల కళ్ళాల దగ్గరే రైతులు మృతి చెందారని కూడా చెప్తున్నారు. కేటీఆర్కి తెలుసా పోయిండాడికి? చెప్పింది రాసుకోవడము, లేకపోతే చూడకుండా మాట్లాడడం అనేది ఇదే వాళ్ళ సోయి తప్పింతనం. కాబట్టి అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే భాష మీద మాత్రం కంపల్సరీ మేము కూడా అదే భాషను వాడాలని మాత్రం నిర్ణయించుకున్నమాట వాస్తవం. రైతు సమస్యల మీద చర్చకు రమ్మానండి, ఎక్కడికి వస్తాడో రమ్మానండి. ఇంతకుముందే సవాల్ విషయంగా ఏడికి వస్తాడో చూద్దాం. అంటే బోనస్ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, వీటన్నిటిని ప్రస్తావించారు. ఇచ్చినప్పుడు ఏమన్నాను, ఏం చెప్పాలంటున్నా. అందుకని నువ్వు అడిగే ప్రశ్నలోనే పోయి ఆ ప్రశ్న నీ దానికి సమాధానం ఇచ్చిండ్రట కదా సార్ అని చెప్తే సమాధానం చెప్పే పరిస్థితిలో తన కూడా ఉండడు. కాబట్టి ఇలా రైతులకు ఏం చేసినామని చెప్పడానికి మాకు 100 వేదికల మీద చెప్పగలిగినాం. వాళ్ళు వస్తే కూడా చెప్పగలుగుతాం, రమ్మనండి. అంటే వరంగల్లో రైతు సంగ్రామ సదస్సుకు బదులుగా అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు మెగా మేళా పెట్టారు. ఇది రైతు మెగా మేళా కాదు, రైతు బోగస్ మేళా అని చెప్తున్నాడు. అందుకని బోగస్ వాళ్ళకే బోగస్ మాటలు వస్తాయి. కాబట్టి ఆ బోగస్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకో కాంగ్రెస్ ప్రభుత్వానికో లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఈ నెల 10వ తారీఖున మోడీ తెలంగాణకి రానున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రావడంతో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తన ప్రభావం చూపింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అది నిజమే అవుతుంది? తెలంగాణకి ఏమైనా చేసి మోడీ గ్రాఫ్ను పెంచుకోమను. ఎన్నికల మోడీ కాకుండా ప్రధాని మోడీగా ఉంటే మంచిది. ఎవరైనా సరే ఆయన రావడాన్ని మేము వ్యతిరేకించాం, ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకోవడాన్ని కూడా మేము వ్యతిరేకించాం. కానీ తెలంగాణ కోసం ఏమైనా చేసే ప్రయత్నం కూడా చేస్తే అందరూ ప్రధానమంత్రిగానే చూస్తారు కనీసం. కాబట్టి ఎన్నికల కోసం వచ్చే మోడీని ఎవరు పట్టించుకోరు. ఫైనల్గా కేటీఆర్ మాటల్లో అవాస్తవాలు ఉన్నాయంటారు? మాటలు వాస్తవం అయితే, అసలు వాస్తవం అయితే కదా అవాస్తవాలు అని మాట్లాడడానికి. కాబట్టి వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు కాబట్టి పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి విషయంలో కానీ ప్రభుత్వం విషయంలో మాట్లాడుతున్న తీరుకు మాత్రం సీరియస్గా కౌంటర్ ఉంటుంది. అంటే మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మరి ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ ఇచ్చారు కదా. కౌంటర్ ఎందుకు ఇవ్వాల్సి అంటే వాళ్ళు మాట్లాడితే మంచిగా అన్నావు అని చెప్పి కూర్చోవాలన్నా, ఎంత బాగా అన్నావు ఇట్లా అన్నావు అని కూడా కూర్చోవాలన్నా. మేము మాట్లాడే హక్కు లేదా? ఏంది మాట్లాడాలన్నా వద్దా? అరే మాట్లాడితే మాట్లాడతాం, మేము మాట్లాడితే మాట్లాడొద్దు అంటే మాట్లాడుకుంటూ ఊకుంటానికి మేము అన్నావు ధర్మశాస్త్రం అదేమన్నట్టు. అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రండగాడి పాలన వచ్చింది అంటూ వ్యాఖ్యానించడం పట్ల ఎట్లా? అదే కేసీఆర్ చూసిండు, ఆయన కూడా పోతే తెలుస్తుంది రేవంత్ రెడ్డి కాడికి పోమని. చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు అన్యాయం జరుగుతుందని మతి భ్రమించే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అయితే మాత్రం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.